శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మే 22వ తారీఖు గురువారం. మరి ఈరోజు దశమి రాత్రి అంటే అర్ధరాత్రి 1:12 అంటే తెల్లవారితే 23వ తారీఖు వరకు. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పూర్వభద్ర నక్షత్రం సాయంకాలం 5:48 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నిజ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మరి ఆంజనేయుడు నక్షత్రమైన పూర్వభాద్రతో కూడిన దశమి రావటం అనేది కూడా జరిగింది. కనుక గురువారం కూడా రావటం, మంగళవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు కూడా హనుమంతుని పూజించడానికి శుభప్రదం. కనుక ఈరోజు మరి హనుమంతుడికి సంబంధించిన ఆరాధన మరింత సత్ఫలితాలు ఇస్తుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏవైనా సరే ధార్మిక క్షేత్రాల సందర్శన కూడా చేయగలిగే అవకాశం లేకపోలేదు. ఇక దూర ప్రాంతాల్లో ఉన్నవారి ద్వారా ఏదైనా సరే అనుకూల వార్తలు వినటం, అలాగే అక్కడ ఇప్పటికే ఉన్నవారికి కూడా ఏదైనా సరే అనుకూలత సంప్రాప్తించడం అనేది అయితే ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా అది సత్ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకు రాగలుగుతారు. ఒక ముఖ్యమైన విషయంలో మీకు అనుకూలకంగా ఒక విషయం సుస్పష్టం అవటం అనేది మీకు కొన్నంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మీకు మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు తారాబలం అయితే కనుక భరణి నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. నాన్నగారి పరంగా ఏదైనా సరే ఒక మంచి వార్త వినడానికి, ఏదైనా పోయింది కొంతవరకు సమాచారం అందడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్తే వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటే అక్కడ మాత్రం పెద్దగా ఈరోజు పోషాకరమైన వాతావరణం అయితే కనిపించడం లేదు. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, బీమా రంగంలో ఉన్నవారికి ఈరోజు అభివృద్ధిదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగాల్లో ముఖ్యంగా మరి ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి మాత్రం ఈరోజు చిన్న చిన్న చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మరి రోహిణి నక్షత్రం వారికి ఎక్కువ శుభ ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు సంతృప్తికరమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు చాలా మంచి రోజు. కనుక కొత్తగా ఏదైనా మనం అప్లై చేయాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా ఈరోజు అప్లై చేయండి. భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గుతాయి. అలాగే కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది. కనుక ప్రయత్నించండి. ఇక సంతానపరంగా కూడా శుభవార్తలు వింటారు. విద్యా రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి ఆరుద్ర నక్షత్రం వారికి మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారికి, ఆశ్లేష నక్షత్రం వారికి మరింత తారాబలం మెరుగ్గా కనిపిస్తుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య అనురాగం చిగురుస్తుంది. ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించాలంటే కనుక సాధ్యమవుతుంది. మీకంటే పెద్దవాళ్ళు ఇచ్చే సూచనలు మీకు ఆమోదయోగ్యంగా, ఆనందకరంగా, ఆచరణీయంగా కనిపించి మనసుని ఉల్లాసం చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైతే ఎప్పటి నుంచి ఒక కొలిక్కిరాని సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించిన విషయంలో కొంతవరకు ముందుకు రావడం అనేది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొంత మీ భావోద్వేగాలు పెరిగినప్పటికీ కూడా ఇతరత్ర మంచి గ్రహస్థితి ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో ముందుకెళ్ళటం, అవసరానికి అంటే డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు, అప్పు కావాలనుకునే వాళ్ళకి అప్పు, ఇలా ఏదైనప్పటికీ కూడా ఎక్కడ డబ్బు అవసరమో దానికి సంబంధించిన పనిలో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ప్రోత్సాహకరంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా
పెళ్లి కావాలనుకునే వారికి, ప్రేమ పెళ్లిలో ఉన్న వారికి అయితే కనుక మరింత అనుకూలత అనేదైతే ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఏదైతే గ్రహస్థితి ఉందో లాభస్థానంలో ఉన్న గురుడు కానీ, తర్వాత మరి ఏదైనా కానీ రాజ్యస్థానంలో ఉన్న రవి కానీ, ఇలా ఒక్కొక్క గ్రహస్థితి మీకు కొంతవరకు అనుకూలత ఉండటం వల్ల క్రమంగా గతం తాలూకు చెడు పరిస్థితుల నుంచి ముందుకు రావడానికి ఒక్కొక్క మెట్టు పడటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇతరత్ర ఎక్కువ శుభాలు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే కొంత తాత్కాలిక వియోగం కానీ, మధ్యలో ఇబ్బందులు కానీ, పొడసూపే ప్రమాదం అయితే లేకపోలేదు. కానీ చాలా విషయాల్లో మాత్రం గందరగోళ పరిస్థితుల నుంచి క్రమంగా ముందుకు రావటం అనేది, ఖర్చులు కూడా ఎక్కువ శాతం మనకు ఉపయోగపడేలాగా మన యొక్క వ్యక్తిగత ఆనందాలకి అనుగుణంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక లాభం ఉంటుంది. ఈరోజు మరి పుబ్బా నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అమ్మగారి ఆరోగ్యం గతంతో పోలిస్తే కొంత మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. ఇక చాలా విషయాల్లో శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమైనా సరే చిన్న సమస్యలు ఉంటే సంతానం నడవడిక విషయంలో కానీ, కొత్తగా సంతానం కావాలి అనుకునే చోట మాత్రమే ఉండొచ్చు. కానీ ఇతరత్ర ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు హస్త నక్షత్రం వారికి మరిన్ని మెరుగైన మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు అంతంత మాత్రం ఫలితాలు ఉన్నాయి. ఇటు ఆరోగ్యము కొంత ఇబ్బంది పెట్టడం అనేది, సంతానపరంగా కొద్దిగా ఏదో రకంగా సమస్యలు ఎదురవటం అనేది కనిపిస్తుంది. తోడబుట్టిన వారితో మధ్యలో ఏదో రకమైన వాగ్వివాదాలు, వాళ్ళు చేసే పనులు మీకు నచ్చకపోవటాలు, ఇలాంటి కొంత ఇబ్బంది పడే పరిస్థితి. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ కింద పెట్టేవాళ్ళు మిమ్మల్ని కొంత పరీక్షించేలాగా ప్రవర్తించడం అనేది కూడా మీకు అసహనాన్ని కలిగించడం అనేది ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది అవసరం. సమయానికి తినటం, సమయానికి నిద్రపోవటం అనే విషయాల మీద దృష్టి సాగించండి. లేదంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మొత్తం కాస్త స్వాతి నక్షత్రం వారికి తారబలం బాగుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం వారికి తారాబలం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఆంజనేయుడికి సంబంధించిన పూజలు మీకు కూడా మేలు చేస్తాయని కూడా చెప్పచ్చు. ఇక గ్రహ ఫలంలోకి వెళ్ళినట్టయితే కనుక ఇంట్లో ఈరోజు కూడా ఎంతో కొంత మానసిక ప్రశాంతత కరువటం అనేది అయితే ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఇల్లులు కానీ, భూములు కానీ ఇలాంటివి ఏమైనా కొనాలి అంటే కనుక సాధ్యం అవటం అనేది కూడా ఉంటుంది. తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే బ్యాంకు పరీక్షలకి హాజరవుతున్న వారికి కూడా ఒక్కోసారి వారి యొక్క మనోరథాలు ఫలించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆడవాళ్ళు, ముఖ్యంగా మైనర్లు, పెళ్లి కాని ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆడపిల్లలు అనుకోండి, ఆడపిల్లలకు అంతవరకు వారు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా సరే లైంగిక ఇబ్బందులు పడటం కానీ, వేధింపులకు గురవడానికి కానీ, అలాంటి ఏదైనా టీజింగ్, అలాంటి వాటికి టీజింగ్ పాల్పడడానికి, ఇలాంటి వాటిలో కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంతో కొంత ఉత్సాహాలతో ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ధార్మిక కార్యాసక్తి పెరగటం అనేది కూడా ఉంటుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు మీకు మెండుగా లభించడానికైతే ఉంటుంది. భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. దైవ చింతనలో ఎక్కువ కాలం గడపగలుగుతారు. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, వాహనాలు తీసుకోవాలన్నా సాధ్యమవుతుంది. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మరి తారాబలం అయితే కనుక ఎక్కువగా పూర్వాషాఢ నక్షత్రం వారికి ఉంటుంది. మకర రాశి వారు అయితే కనుక ఈరోజు మీ యొక్క ఇబ్బందులు పెరగటం, ఇరుగు పొరుగు వారి వల్లతేనేమి, తోడబుట్టిన వాళ్ళ వల్లతేనేమి కొంతవరకు ఉంటాయి. తర్వాత ఏదైనా సరే చిన్న కమిషన్ బేసిస్ మీద కానీ, చిన్నపాటి
దగ్గర ప్రయాణాలు పరంగా చేసే వ్యాపారాల్లో ఉన్నవారికి కానీ ఇబ్బందులు తలెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధిక ధన వ్యయం సూచితమవుతుంది. ఏదైనా సరే పుణ్యక్షేత్ర సందర్శన సాధ్యం కావచ్చు. ఇతరత్రా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి కొద్దిగా మెండైన గ్రహస్థితి ఉంటుంది. కుంభరాశి కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తుంది. ఎంత వచ్చినా కూడా ముందుకెళ్ళలేకపోవటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనా సరే ఇంట్లో శుభకార్యాల కోసం ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తే కొంత సఫలీకృతం కావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి మెరుగైన ఫలితాలు ఉన్నాయి. తర్వాత పిల్లలకి సంబంధించిన వైద్యులు అయితే కనుక వారు కూడా కొంతవరకు ఎక్కువ లాభాలు గణించడానికి ఉంది. ఈరోజు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ప్రయోజనం ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలమైన తారాబలం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. అయితే ఈ ధన వ్యయం అనేది ఇవాళ చాలా వరకు సద్వినియోగం అవటం, అంటే మనం ఏదైనా సరే కొత్తవి తీసుకోవాలంటే సాధ్యమవుతుంది. తర్వాత ఏదైనా సరే ఈ ధార్మిక క్షేత్ర సందర్శన కోసం మనం పాల్పంచుకుందాం అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. లేదా ఏదైనా సరే దాతృత్వ కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెడదాం అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇక ఇతరత్ర ఈ రోజైతే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు అనేది ఉంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన సమస్యలు కనపట్టలేదు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అమ్మగారు అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా సరే మంచి వార్తలు వింటారు. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మరి ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాల వారికి తారాబలం మరింత అనుకూలంగా ఉంటుంది.